ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శకుంతల అత్తయ్య ఏదో చేస్తుందని నువ్వు కామ్గా కూర్చుంటే నీకు మిగిలేది ఫ్రస్ట్రేషన్ పారు. ఎందుకంటే మావయ్య గారు గంగ విషయంలో అసలు శకుంత అత్తయ్య మాట వినడం లేదు. రుద్రబాబు గారు కూడా చిన్నగా గంగకి దగ్గరైపోతున్నారు. ఇంట్లో అందరూ కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. ఎటు చూసినా వాళ్ళకి పాజిటివ్ గానే ఉంది. ఇప్పుడు మావయ్య గారు నల్లపూసల కార్యక్రమం వంకతో వాళ్ళిద్దరిని గంగ ఇంటికి పంపించేశారు. ఎందుకో తెలుసా? ఇక్కడైతే శకుంతల అత్తయ్య ఏదో ఒక గొడవ చేస్తుంది అని, వాళ్ళకి ప్రశాంతత ఏకాంతం ఉండవు అని. గంగ కనుక ఈ ఛాన్స్ యూజ్ చేసుకుని బావగారికి దగ్గరైతే నీకు శాశ్వతంగా దూరం అయిపోతారు. నువ్వు ఆంటీ ఆంటీ అంటూ అత్తయ్య చుట్టూ తిరుగుతున్నావు అనుకో, ఆ తర్వాత దానికి పుట్టబోయే పిల్లలు నిన్ను ఆంటీ అని పిలుస్తూ నీ చుట్టూ తిరుగుతారు. విషయం అంత దూరం రానివను. ఇలా అనుకుంటూనే ఉన్నాం, కానీ ఏం చేయగలిగాం? దాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తే డబుల్ స్పీడ్తో కోడలుగా తిరిగొచ్చింది. అదే స్పీడ్తో భార్యాభర్తలుగా వెళ్లిన వాళ్ళు అమ్మా నాన్నలుగా తిరిగొచ్చినా తిరిగొస్తారు. స్టాప్ ఇట్ ఇషిక. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. రుద్రకి గంగ అంటే ద్వేషం పుట్టేలా చేస్తాను. తనని ఎంతో నమ్ముతాడు కదా, ఆ నమ్మకాన్నే దెబ్బతీస్తాను. వాళ్ళిద్దరినీ విడదీస్తాను. హలో, పెదనాన్న. రే ఇటీరా. నో ప్రాబ్లం, ఇక్కడంతా కంఫర్ట్ గానే ఉంది. గంగకే తను బానే ఉంది. సరే పెదనాన్న, నేను తర్వాత మాట్లాడతాను. ఉంటాను. బాబు కూర్చోండి బాబు. పర్లేదు, మీరు కూర్చోండి. అల్లుడు గారు కదా, ఈ మాత్రం మర్యాద అయిపోతే మాట వస్తుంది. పైడరాజు దెబ్బ పడతాడు కానీ మాట పడ్డు. కూర్చోండి. సార్, టీ ఏమైనా తాగుతారా? నో థ్యాంక్స్. సార్, మీకు ఒక విషయం తెలుసా? ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు సార్. ఏంటది? మీరున్నారని మా బాబాయి మందు దాక్కుని ఉన్నారు సార్. అందుకు సార్, మీరు చాలా లక్కీ సార్. మా గంగ చాలా మంచిది. మీకు భార్య అయిందంటే మీరు లక్కీనే కదా సార్. వాళ్ళు చెప్పింది అక్షరాల నిజం బాబు. గంగ నిజంగా బంగారం, వట్టి అమాయకురాలు. తనకసలు స్వార్థమనేదే ఉండదు. ఎవరినైనా తన మనిషే అనుకుంటుంది. ఎవరికి కష్టం వచ్చినా ముందు తనే నిలబడుతుంది. తను ఎంత బాధైనా భరించి ఎదుటివారిని సంతోషంగా ఉంచాలని చూస్తుంది. తనదంత గొప్ప మనసు కాబట్టే మీలాంటాలు గొప్పింటికి కోడలైంది. హలో మేడం. హలో ప్రకాష్, రీచ్ అయ్యవా? రీచ్ అయ్యాను మేడం. గంగ ఇంటి దగ్గర ఉన్నాను మేడం. నల్లపూసలు మార్చే కార్యక్రమం జరుగుతుందా? లేడీస్ అంతా గ్యాదర్ అయ్యారు మేడం. అయితే ఆ గంగ చాలా సంతోషంగా ఉండుంటుంది. ఆఫ్ కోర్స్ మేడం. ఆ నవ్వులు, ఆ సంతోషం, ఇది ఆఖరి కావాలి. రుద్ర తనకి శాశ్వతంగా దూరమైపోవాలి. ఏం చేయాలో గుర్తుంది కదా? ఎస్ మేడం, నేను చూసుకుంటాను. పని పూర్తి చేసి నాకు వెంటనే కాల్ చేయి. ఓకే మేడం. గంగా, నా మీద గెలిచానని పొగరు చూపించావు కదా, ఈ రోజుతో నీ పొగరు అణిగిపోతుంది.
నీ హ్యాపీనెస్ కి చెక్ పెట్టాను. బాబు, గంగ మెళ్ళలో నల్ల పూసలు మీరే వెయ్యాలి. రండి బాబు. పదండి. ఇదిగో బాబు, మీ చేతులతో గంగ మెళ్ళలో ఈ నల్ల పూసలు కట్టండి. బాబు, సిగ్గు పడకుండా కట్టండి. తీసుకోండి. హలో, చెప్పు ప్రకాష్. ఆల్ సెట్ మేడం. మీరు అనుకున్నట్టే బాంబు వెళ్ళటం పక్కా. ఎస్, వెరీ గుడ్. అవును, రుద్ర ఏం చేస్తున్నాడు? మీరే చూడండి మేడం. అమ్మాయికి బొట్టు పెట్టండి. అయిందా బామ్మ? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉంది బాబు, కాళ్ళకి మెట్టెలు తొడగాలి కదా.